ఇప్పుడు వచ్చేది అల్లు అర్జునో లేదా చూస్తున్నది తెలుగు సినిమానో కాదు. మరెందుకు ఇతనికి ఇంత ఇంట్రడక్షన్ అని అడిగితే మనం చూడబోతున్నది ఇతని కథ కాబట్టి. ఇతనే మన మార్పాప. టపాసులు నిజంగానే మీ గుండెల మీద పెట్టే పేల్చాడు. సిబి, పెట్రోల్ అయిపోయే టైంలో నువ్వు కనిపించలేదంటే నేను అయిపోయి ఉండేవాడిని. ఏంటన్నా మీరు సాయం కావాలని పిలిస్తే నేను రాకుండా ఉంటానా? థ్యాంక్స్ రా. మరి అలా బొమ్మలా కూర్చోకపోతే దిగుతావా? ఆఫ్ కోర్స్. ఆ కోర్సులన్నీ నేను ఎప్పుడో చదివేశాను. అవుట్ అవుట్ గెట్ అవుట్ రోయ్. ఓకేరా, ఓకే. వీళ్ళకి మనమేగా డబ్బులు ఇచ్చాం. ఇవ్వలేదు, ఇస్తానని చెప్పాను. అయితే ఇవ్వద్దు. మనకి ఇలాంటి మాస్ ఎంట్రీలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు. సింపుల్ గా రావడమే నాకు ఇష్టం. పెళ్లి చాలా కలర్ఫుల్ గా ఉన్నట్టుంది. నువ్వు పెళ్లి వీడియో తీయడానికే కదా వచ్చావు. ఆ పని చేస్తే చాలు, వెళ్ళి పని చూసుకో. అయితే మేము ఇక మా పని వెంటనే స్టార్ట్ చేయొచ్చా? వీటితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా. హెలికామ్ 2 చెప్పానుగా, ఒకటే ఉంది. ఒకటి పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి వెళ్ళింది. పెళ్లి కూతురు పెళ్లి రోజు కొంచెం బ్లడ్ చూడడం మంచిదే. అవునా? ఫాదర్ వచ్చేసారు. ఫాదర్, ఒక చిన్న సమస్య ఉంది. అరే ఏమిటయ్యది? పొద్దు నుంచి ఒకే సమస్యగా ఉంది. ఈ కొత్త మనిషి ఎవరు? నేను స్టాన్లీ, అమ్మాయి వాళ్ళ తరపు. అమ్మాయి బయటకు వచ్చేటప్పుడు హెలికామ్ తల మీద పడిపోయింది. అయితే పెళ్లి జరగదా? ఫాదర్ అంటే ఈ హెలికామ్ అమ్మాయి తలలో పడింది కదా. ఫాదర్, హెలికామ్ పెళ్లి కూతురు తల మీద పడలేదు, దాన్ని ఎగరేసినోడి తల మీదే పడింది. ప్రభువా కాపాడండి. 4 అమ్మాయిలు చూడగానే నీ గురుగారు ఇంకా చొంగ కారుస్తున్నాడా? అసలు మారటావాడు. గురువుకి ఏమైంది? అందరూ కలిసి చేతగా బాధేసేవారు. పెళ్లి కూతురు వచ్చినప్పుడు అమ్మాయిల ముందు షో చూపించడానికి హెలికామ్ ని ఎగరనిచ్చేశాడు వాడు. తర్వాత అన్నా కేజీ అన్న ఇంకేముంది, రాయి విసిరారు. కంట్రోల్ తప్పిన హెలికామ్ ని ఏదో పక్షని పిల్లలు రాయితో పట్టేశారు. అది తిన్నగా నీ గురు తలకు వచ్చింది, ఇంకేం కాదు. డ్రోన్ కి ఏమైనా అయిందా? భయపడకు, నీ డ్రోన్ కేం కాలేదులే. నీ గురుగారి తలకి కుట్టులు వేశారు. ట్రిప్స్ ఎక్కిస్తున్నారు. ఆరెంజ్ కావాలని అడిగితే కొనడానికి కొట్టుకొచ్చాను. సరే సరే, ఉంటాను. గుడ్డులు అయిపోతున్నాయేంటి, తెమ్మంటావా ఏంటి? బాతుగుడ్లన్నీ చండాలంగా ఉన్నాయి, కొంచెం క్లీన్ చేయొచ్చు కదా. నువ్వు ఇచ్చే డబ్బుకి తెచ్చిస్తాను గానీ క్లీన్ చేసి ఇవ్వలేనురా. అవసరం అయితే నువ్వే క్లీన్ చేసుకో. చూసారా, ఈయనే జాన్, మార్పాప. పావురం. జోస్, జాన్. కొంచెం పట్టుకో. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను కొంచెం వాష్ చేసుకొస్తాను. నిజంగా నీకు దొరికిన భర్త సూపర్. మీరు ఎంత అందంగా ఉంటారని తెలిస్తే ఆ రోజు నన్ను వద్దన్నదాన్ని కాదు. అవును, చెప్పాలంటే పెళ్లి కూతురు నీకు చెల్లెల వరుసే కదా, మరెందుకు ఎంగేజ్మెంట్కి రాలేదు? ఆ నిశ్చితార్థానికి వద్దాం అనుకున్నప్పుడే మా అత్తగారు కాలు జారి పడిపోయారు. అంటే పెళ్లి కూతురు మాత్రమే బంధువు కాదు, మా మామయ్య గారికి అల్లుడు వరుస. అయ్యో, అంత ఏడుస్తున్నాడేంటి? అయితే మీరేనా కెమెరామ్యాన్ జాన్ పోల్? ఇంకా ఈ మార్పాప పాత ప్రేమ కథంతా తను నాకు చెప్పేసింది, అవును కదా? మంచిది, మేమిద్దరం చాలా ఓపెన్ మైండే. పీటర్ పెళ్లి చేసుకుంటున్న ఈ అమ్మాయి వెనకాల కూడా నువ్వు కొన్ని రోజులు తిరిగావు కదా. నా గురించి ఒక్క విషయం వదలకుండా చెప్పేసావా? మనసారా ప్రేమించిన ప్రియురాలి మెడలో ఇంకొకటి తాళి కడుతుంటే ప్రేమికుడు షూట్ చేయడం అతని పరిస్థితి. నువ్వెలా భరిస్తున్నావు దీన్ని?
చెప్పాలంటే విగ్గు మీద రెట్టేసినా ఆ మనిషి చెప్పింది కరెక్టే. ఒక ప్రేమికుడు ఎలా ఊరుకుంటాడు? 2 సంవత్సరాల ముందు ఆధార్ తీసే క్యూలోనే జాన్ ప్రేమ విషయం ఆ అమ్మాయి తెలుసుకుంది. ఆపుకోలేకపోతే నీ మనసులో మాటని అమ్మాయికి చెప్పారా. జిను వెళ్ళిపోయింది. 8వ క్లాస్లో దివ్య, ట్యూటోరియల్ కాలేజ్లో డైసీ, వేలాంగని టూర్కి వెళ్లే ముందు షెరీన్ దగ్గర. వీళ్ళల్లో ఎవరి దగ్గర తన మనసులో మాట తను చెప్పలేదు. ఇప్పుడేమో ఉంపాచన్ కూతురు జెస్సీ. చెప్తే వాడికే మంచిది. వాసన పిలిచింది చాలు. చెప్పరా బాబు, కాస్త గ్యాప్ ఇవ్వరా. గ్యాప్ లో దొరకుంటే క్యూలో నిల్చోరా. గ్యాప్ లో పంచరేయడానికి నువ్వు వచ్చాయి. వస్తావా? ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నెట్టకండమ్మా. బయటికి నెట్టేయడానికి ఇదేమన్నా చట్టసభ? నిలబడా. రేయ్, మంచి మనిషిలా ఉన్నాడు. ఈ క్యూలో నిల్చోడానికి ఒక మర్యాద ఉంది. అది తెలుసుకోవాలంటే వైన్ షాప్ క్యూలో వెళ్ళి నిల్చోవాలి. ఇదిగో ఈ విధంగా బుద్ధిమంతుడులా. చూసావు కదా, వైన్ షాప్ క్యూలో మధ్యలో దూరినా ఇదే అవుతుందిరా. సారీ, నేను కాదు. ఏమిటి రే, ఇప్పుడు నువ్వు చెప్పావనుకో వర్కౌట్ అవుతుంది. చెప్పరా ఇప్పుడా? ఏంట్రా చిన్న పిల్లలా? ఈ గ్యాప్ కొంచెం ఫిల్ చేస్తాను. హలో, ఏమిటి? ఏం లేదు, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. ఒక యమహా బండి పాటలన్నీ రిపేర్స్ వచ్చాను. త్వరగా వెళ్ళకపోతే యమహా ఏమీ చచ్చిపోదు కదా. బయటికి రారా. అరే, ఇష్టం లేకపోతే వద్దులే, నేను కొంచెం ముందుకెళ్తాను. ఆధార్ స్పానర్ కోసం తీయడానికి వచ్చావా, నీ కోసం తీసుకోవడానికి వచ్చావరా? ఏ కాదంటే ఆ గొడ్డతో నీ మొహం తుడుచుకోరా బాబు. అవును, శుభ్రంగా వెళ్ళినంత మాత్రాన ఆధార్లో క్లియర్ గా పడతాం. మరి అయిపోయింది. నెక్స్ట్. అంతేనా? అవును సార్, బాగా తీసారా? బాగా తీశాను. ఇంకొకసారి తీయండి. వద్దు, ఇది బాగానే ఉంది. నెక్స్ట్. సార్ తీసుకుని వెళ్ళు. మంచిది బాబు. కార్డు వచ్చే వరకు ప్రాణాలతో ఉంటే చాలే. ఏంటి సునామీ వస్తేనే పోలేదు, ఆ తర్వాత ఈ ఆధారు. సార్, ఇలా చూడండి, ఆవిడతో మాటలు పెట్టుకోకండి. చేపలు పట్టేవాళ్ళు, అందుకని నోరు కాస్త ఎక్కువ ఉంటుంది. ఎముడు కూడా వాళ్ళ దగ్గరికి భయపడి వెళ్ళడు. పేరేంటి? వాళ్ళ గురించే. మీ పేరేంటి? ఓ, మేరీ. వయసు 55. ఈ పక్కనే రేషన్ కొట్టు నడుపుతున్నాను. ఒక అబ్బాయి ఉన్నాడు, కెమెరామెన్నే, జాన్. సినిమాలోనా? లేదు లేదు, సిటీలోనే, కలర్ స్టూడియో. మన మార్పాప వాళ్ళ అమ్మగారా? ప్రేమగా అందరూ మార్పాప అని పిలుస్తారు. మీ వారి పేరు? పాల్. చచ్చిపోదామని విషం తాగారు. చావకపోతే ఎలా అనుకుని కాలువలో దూకేశారు. అలా చూడకండి, చనిపోయారు. విషం తాగాడా? లేదు లేదు, నీళ్లలో దూకి. ఆ తోమా విషయం మీరేమీ చెప్పలేదు. ఏమయ్యా, ఆయన వచ్చిన వెంటనే క్యూలో నిలబడితే ఈ పాటికి ఇంటికి వెళ్ళావు. మీకు అపోజిషన్ పార్టీ మీద మర్యాద ఉండొచ్చు. తోమా సారు మా ఊరు అపోజిషన్ లీడరు. ఆయనకి చిన్నప్పటి నుంచి క్యూలో నిలబడి అలవాట్లేదు, అందువల్లే. చెప్పింది కరెక్టే. స్కూల్ అసెంబ్లీలో క్యూలో నిలబడ్డామన్న ఒకే కారణంతో చదువు మానేసి రాజకీయాల్లోకి దిగాడు. కానీ నాకు క్యూలో నిలబెట్టమే అలవాటు. అది వద్దు సార్, గొడవ పెడితే బట్టలు ఇప్పేస్తాడు. గుడ్డలు తీయడానికి వాడేవాడు పెద్ద మొగడా? ఎస్ఐ థామస్ని గుద్దేసి చెరువులో పడేసిన యాక్యూస్డ్ ఆడుదోమా ఆడుదోమా ఆడుదోమా. నా పేరు తోమా, ఈ ఊరి ప్రతిపక్ష నాయకుడిని. ఎవరైతే అంటే క్యూలో నిలబడండి. నిజాయితీ మంచిదే, దాన్ని నాకు చూపించేటప్పుడు దాని పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాగా నవ్వండి. ఇంతకుముందు కంప్యూటర్తో చేసినప్పుడు మీరు ఇలాగే నవ్వారు, మరి అప్పుడు ఏమైంది? ఊరు నిండా ఎక్కడ చూసినా కంప్యూటర్ ఇంజనీర్లే, ఏ పని లేదు. కానీ గుద్దాయి, పెద్ద వేలు, చిన్న వేలు, మధ్య వేలు, అన్ని వేలు నొక్కాయి. వీళ్ళు ఇల్లు వాకిలు అని తీసుకున్నప్పుడు నీకు బుద్ధి వస్తుంది తెలుసా? రేపు నీకు ఒక అండర్వేర్ అవసరమైనా ఆధార్ చూపించాల్సి వస్తుంది. ఏమంటారు? రే చూడు, నీకు కూడా కలిపి చెప్పాను. ఆధార్ కార్డ్ బంగాళాఖాతంలో. ఆధార్ కార్డ్ బంగాళాఖాతంలో. ఆధార్ కార్డ్ బంగాళాఖాతంలో. ఎవర్రా ఇవిడా? అయ్యయ్యో, ఈ ఫోటోలో ఉన్నది నేనా? బానే ఉన్నారు సార్. ఈ ఫోటో మార్చి ఈ ఫోటోని పెట్టగలరా? ఇది మా అబ్బాయి తీసిన ఫోటోనే. ఇందులో నేను కొంచెం గ్లామర్ గా ఉంటానని అందరూ అంటారు. సార్ లేవండి లేవండి.
వీలు లేకపోతే కుదరదని చెప్పొచ్చుగా. ఎందుకు అరుస్తారు? కళ్ళు చూడండి. ఏంటో చూస్తూ నిలబడ్డావు? ఫైల్ చేయి దీన్ని. అయ్యో అమ్మొస్తుంది. మీ అమ్మ నిన్ను చూసేశారు. అవును, నువ్వు ఉమ్మచ్చన్ గారు పెద్ద కూతురువే కదా? పేరు జెస్సీ. నువ్వు బెంగళూరులో ఎక్కడో డాక్టర్ చదువుతున్నావు కదా? ఏంటి? డెంటిస్ట్. ఓ, చదువు పూర్తయిపోయింది. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే పళ్ళు పీకటానికి క్లిప్ పెట్టడానికి టౌన్ కి వెళ్ళక్కర్లేదన్నమాట. మనూరులోనే డాక్టర్ ఉంది. లేదా అంటే నేను వేరే ఊళ్ళో ట్రై చేస్తున్నాను. పిల్లలంటే ఇలాగే ఉండాలి. డబ్బు ఉండుంటే వీడిని చదివించి అమెరికాకో లండన్కో పంపించి ఉండొచ్చు. నువ్వు 10వ తరగతి పాస్ అవడానికి కష్టపడింది టీచర్స్కే తెలుసు. ఇంకా అక్కడ ఇక్కడ పనిచేయడం మానేసి లవ్ చేయరా అని చెప్తూ ఉంటే ఎక్కడ వింటున్నాడు? వీడు దానికి కూడా పనికిరాడు. సూపర్, నాకు ఇలాంటి అమ్మ దొరకలేదు. అవును, మీ అమ్మ ఎక్కడుంది? మా అమ్మగారు కరాటే క్లాస్కి వెళ్ళిందమ్మా. కరాటేయా? మరే, మా అమ్మతో నేను చెప్పాను, నువ్వు గనక బ్లాక్ బెల్ట్ తీసుకొస్తే ఆధార్తో దాన్ని కలిపేద్దామని చెప్పాను. నీలాంటి పిల్లల్ని కన్న తల్లులు కరాటే నేర్చుకోవడం మంచిదే. నీ గురించే. అయితే సరే అమ్మా, నేను బయలుదేరతాను. సరేరా. నా డ్రాయర్ని లింక్ చేద్దాం అనుకుంటున్నా. ఆధార్తోనా? లేదురా, లుంగితో, లేదంటే జారిపోతుంది. సూపర్. దీనికంటే మంచి అవకాశం దొరకదు. ట్రై చేయరా. ఇప్పుడా? ఒకసారి ఆలోచించి తర్వాత లెటర్ ఇద్దాం. కూతురంటే మొహం పచ్చడైపోతుంది. తొందరపడక. జెస్సీ, పండగ అయిన తర్వాత అమ్మని ఇంటికి పంపించరా, పెళ్లి చూపుల కోసం. పోయినసారి జీనాక వాళ్ళ ఇంటికి కూడా అమ్మనే పంపావా? రహస్య పబ్లిక్ అయ్యింది. నీ గురించిన పూర్తి వివరాలు ఈ అమ్మాయి దగ్గర ఉంది. చిన్న వయసులో అలాగే ఉంటుంది కదా, బట్ ఇది సీరియస్, వెరీ గ్రేట్ సీరియస్. టు బి ఫ్రాంక్, నా విషయంలో అన్ని నిర్ణయాలు మా నాన్నే తీసుకుంటారు. ఇప్పుడు ఆయన ఆఫీస్లో ఉంటారు. ముందు వెళ్ళి అక్కడ ట్రై చెయ్యి. పాపం పిల్లాడు భయపడిపోయాడు. ఈ గాంధీజీ ఫోటో తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన మీటింగ్ లో ఇందిరాగారి గారి ఫోటో విరగొట్టేశారు. ఈసారి గాంధీ గారిని కాపాడాలి. నువ్వు ఒకసారి ఇల్లరా. నీకు గాంధీజీ అంటే అంత ఇష్టమా? నీకు బుర్ర లేదని ఎవరు చెప్పారు? అక్కడ సమస్య పెద్దదవుతున్నట్టుంది. మీరు మీ అమ్మాయి గారి మాటలు వింటూ ఇక్కడే కూర్చోండి. ప్రతిపక్ష నాయకులు పెద్ద గొడవ చేస్తున్నారు బయట, అది కూడా పబ్లిక్ బాత్రూమ్ కోసం. ఏంటో మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ మాటలు వింటుంటే మీకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారు. బాబోయ్, దయచేసి ఇలాంటి పనులని ఆపేయండి నాన్న. నీకు ఇలాంటి డబ్బు పెట్టే నేను బెంగళూరులో నీకు 25 లక్షలు పెట్టి సీటు కొన్నాను. ఇప్పుడు కువైత్లో జాబ్ కోసం ఏజెంట్కి డబ్బులు ఇవ్వబోయేవి ఇవే. అప్పుడంతా నీకు అసహ్యంగా కనిపించలేదు కదా? ఒకవేళ తెలిసినా కూడా కళ్ళు మూసుకుంటే చాలు. భయపడుతూ కూర్చోకుండా మర్యాదగా మీటింగ్ రమ్మను. అన్నకి దీపావళి స్టార్ట్ అయిపోయింది. మెంబర్ మినిమోల్ అక్కడ ఉన్నాడు కదా? ఆవిడ్ని పెట్టుకుని ఈ కేసుని సాల్వ్ చేద్దాం అనుకోవద్దు. మీరు బయటికి వెళ్ళలేదనుకోండి, వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. అలా రాకూడదు. ఇంకొక ఆయన వస్తే చాలు. అదెవరు? ఏమీ మాట్లాడక్కలేదు. ప్రెసిడెంట్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోండి. రాజీనామానా? నేనా? ఎందుకు? ఒకటో రెండో కాదు, పర్మిషన్ దొరికిన 100 మరుగుదొడ్లో 50 దానికి కమిషన్ దొక్కేశారు. దానికి సమాధానం దొరకకుండా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నాకేమీ తెలియదు. దీని మీద ఎటువంటి ఆధారము లేదు. ఇంతకు వచ్చి నేనేం మాట్లాడలేను. అవును, దేనికి ఆధారం లేకపోవడం వల్ల అది ముగిసిపోయింది. ఏమీ అయిపోలేదు. ఆ మరుగుదొడ్లు దొరకని 50 కుటుంబాల వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మంచి విషయమే. తింటేనే కదా దాని గురించి ఆలోచించాలి. తర్వాత మాట్లాడబోయేది గోమాత స్కీమ్. మన పంచాయతీ పరిధిలో ఉండే 50 మంది కుటుంబాల వాళ్ళకి గోమాతను ఇస్తున్నాం. గోమా సార్, టాయిలెట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఏంటి, మనుషులు మాత్రమే దానికి వెళ్తారా? మృగాలు వాటికి పోవా? మేము దీన్ని అసలు జరగనివ్వమండి. నీ అనుమతి ఎవరికి కావాలయ్యా? నువ్వు ఏం చూపించగలవు అది చూపించేళ్ళు. చూపించమంటున్నారా? తోమా సార్, అతనికి చూపించండి మీది.
మెంబర్ గారు మీరు అన్నీ బాగా చూసినట్టేగా? అయినా బాబు జాన్ అన్నీ కరెక్ట్ గా తీసినట్టేగా? ఒక్కడు కూడా మిస్ అవ్వలేదు, అన్ని కరెక్ట్ గా వచ్చాయి. మీరు అనుకున్నట్టు ఏమీ కాదులేండి. మహిళా మండలి మెంబరు ముందు ప్రతిపక్ష నాయకుడు లుంగి పైకెత్తాడు. హెడ్లైన్ ఇజ్జాలే. యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకో. అందరం కలిసి దీన్ని వైరల్ చేద్దాం. దీంతో నీ రాజకీయ జీవితం ఫినిష్ అయిపోయినట్టేగా. మహిళా మెంబర్ ముందు ఒక నగ్న ప్రదర్శన, ప్రతిపక్ష నాయకుడి నీచ ప్రవర్తన. ప్రతిపక్ష నాయకుడు ఇది కావాలని ఇలా చేశాడని పంచాయతీ ప్రెసిడెంట్ ఇలా చెప్పారు. ఇది మాట్లాడడానికి ముందు మా లోకల్ కెమెరామ్యాన్ జాన్ తీసిన వీడియోని చూద్దాం. ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఎవరు చూడకూడదన్న ఉద్దేశంతోనే డబ్బులు ఇచ్చి కట్ చేయించుంటాడు తోమా. ఏమైంది? ఏంటి? నువ్వు మాట్లాడావా? ఏమిటది? మాట్లాడలేదా? అమ్మా నువ్వేమంటున్నావు? నాకు ముందే తెలుసు నీకు ఆ అమ్మాయి నచ్చుతుందని. తను ఆ జీనో కంటే బాగుంది. ఆ రోజు నీ కంప్యూటర్లో నేను చూశాను, తనకి తెలియకుండా నువ్వు తీసిన ఫోటోస్ని. అమ్మా అసలు నువ్వేమనుకుంటున్నావు? అవును, నర్సుని కరెక్ట్ చేయమని నాకెప్పుడు చెప్పావు? అది తన మనసులో స్థానం కోసం రూట్ వేశాను. నీ రూట్ ఏమిటో నాకు అర్థమైంది. నీ ఫ్రెండ్ కొడుకు ఒక అబ్బాయి ఫేస్బుక్ లో పరిచయమైన విదేశంలో పనిచేస్తున్న నర్సుని కరెక్ట్ చేశాడు కదా, అలాంటి రూట్ ఇక్కడొద్దు. అంత గొప్ప తెలివితేటలు నాకు లేవు. అది సరే, బుద్ధి తెలివితేటలతో ప్రేమించడం మొదలు పెడితే ఈ ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరూ అంబానీనే ప్రేమిస్తారు. అమ్మా నీకు నేను ఒక వాషింగ్ మిషన్ కొనిపెట్టినా? మంచి విషయమే. ఉమ్మొచ్చిన వాళ్ళ అమ్మాయి మన ఇంటికి వస్తే చేత్తో ఉతకక్కర్లేదు. అందుకదా రోజు ఇంటికి వచ్చిన తర్వాత నా బ్రెయిన్ వాష్ చేయడం మానేస్తావుగా, అందుకు. మీ నాన్నగారు కూడా ఇంతే, సాయంత్రం అయిందంటే ఏదేదో వాగుతుంటారు. అయితే ఎందుకు ఆ మనిషి రమ్మనగానే వెనకాలే వచ్చేసావు? అదొదిలే. నువ్వు తనతో ఏదైనా మాట్లాడావా? ఎంతో కాలంగా తనను బాగానే చూస్తోంది. చూస్తూ ఉండు, విదేశాలకు వెళ్ళిందంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇంతకంటే ముందు నువ్వు రూట్ వేస్తే నీకు మంచిది. ఆషాఢం వెళ్ళిందంటే నీ కష్టాలు తీరిపోతాయి. అవును. ఆ తర్వాత మంచి కార్యం జరుగుతుంది, నీ జాతకంలోనే ఉంది. అమ్మా నువ్వు జైలుకి వెళ్ళావా? నువ్వు తన్ను పెళ్లి చేసుకోవడానికి నేనెందుకు జైలుకి వెళ్ళాలి? రోజు రాత్రులు చపాతీ చేస్తున్నావుగా, అందుకే అడిగాను. ఎప్పుడైనా వెరైటీగా పూరీ చేసి కైమ కూర చేయొచ్చు కదా, నీకు ఇష్టం లేదా? హలో, నువ్వు లేచావా? ఆ కలరింగ్ బ్యాక్గ్రౌండ్ గా విజిల్ అంత అవసరం అంటావా? ఆదివారం సెలవైనా ప్రశాంతంగా పడుకోవడానికి లేదు. ఆదివారం పొద్దున్నే లేచి చర్చికి వెళ్ళి మంచి మంచి ఆడపిల్లల్ని చూస్తూ ఉండరా, లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి తల్లులుంటే అంతే.